దెయ్యం బిస్కట్ అమ్మ చెప్పే కథ. ఒకప్పుడెక్కడో షుగర్వేల్ అనే చిన్న పట్టణం ఉండేది. అక్కడ బెన్నీ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. కాని బెన్నీ సాధారణ పిల్లాడేం కాదు. అతను ఆ పట్టణంలోని అత్యంత చిన్న వయస్కుడైన బేకర్. ప్రతిరోజూ ఉదయం బెన్నీ సూర్యోదయానికి ముందే లేచి, తన చేతులు మడిచి, ఎంతో రుచికరమైన వంటకాలను తయారు చేసేవాడు. అతని కుకీలకు అద్భుతమైన క్రిస్పీనెస్ ఉండేది. అతని కేకులు మేఘాల్లా మెత్తగా ఉండేవి. అతను తయారుచేసే పాయ్లు తింటే మంచి నర్తనమే వచ్చేదట. కాని బెన్నీ ఇప్పటివరకు ఒక ప్రత్యేకమైన బిస్కట్ను చేయలేదు. అదే దెయ్యం బిస్కట్. దెయ్యం బిస్కట్ ఎవరో తెలుసా? దీని గురించి పెద్దవాళ్లు కొద్దిగా భయంగా ముచ్చటించేవారు. దెయ్యం బిస్కట్ తయారుచేస్తే అది ప్రాణం పొంది బోలెడంత తిప్పలు పెడుతుంది అని కొందరు చెప్పేవారు. ఒకరు చెప్పేవారు, అది బ్రెడ్ని రబ్బర్లా మార్చేస్తుంది. ఇంకొకరు, చక్కెర ఉప్పుగా మారిపోతుంది. మరొకరు, ఇది పట్టణంలోని అన్ని చెంచాలను దాచిపెడుతుంది. కాని బెన్నీ వీటిని వింటూ నవ్వాడు. బిస్కట్ అనేది కేవలం బిస్కట్ మాత్రమే అని అతను ధైర్యంగా చెప్పాడు. దెయ్యం బిస్కట్ పుట్టినరోజు. ఒకరోజు సాయంత్రం తన చిన్న బేకరీలో బెన్నీ ఆ బిస్కట్ను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అతను పిండి, వెన్న, చక్కెర కలిపాడు. కొంచెం దాల్చిన చెక్క పొడి వేశాడు. కాని అప్పుడు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక పెద్ద గాలి తుపాను వచ్చి ఓ పాత గాజు సీసాను కింద పడేసింది. ఎర్రటి పొడి నేరుగా పిండిలో పడింది. ఇదెంత విచిత్రం అని బెన్నీ అంది. ఇది కొత్త రుచినిస్తుందేమో. అతను ఆ పిండిని చక్కగా ఒలిచాడు. బిస్కట్ ఆకారంలో కట్ చేసి ఓవెన్లో పెట్టాడు. డెంగ్! టైమర్ మోగింది. బెన్నీ ఓవెన్ తలుపు తెరిచాడు. అందులో ఏముంది? పూఫ్! ఒక చిన్న బిస్కట్ ఒక్కసారిగా పైకి ఎగిరి కౌంటర్ మీద దూకింది. దెయ్యం బిస్కట్ తిప్పలు. బిస్కట్ చిన్నగా, పొత్తికడుపుతో, చిన్న చిటికెన కొమ్ములతో, ఎర్రటి మెరిసే కన్నులతో, హా! నేనొచ్చేసా అని కేకలు పెట్టింది. ఏం? అని బెన్నీ ఆశ్చర్యపోయాడు. బిస్కట్ ఒక్కసారిగా దుప్పటిలా పరుగెత్తింది. పిండి బస్తాలు దొర్లాయి. వెన్న గోడలపై చిందర వందర అయింది. మరియు డోనట్లు మీద గుర్రపు స్వారీ చేసింది. ఆగు! ఆగు! అని బెన్నీ వెంట పరిగెత్తాడు. కాని బిస్కట్ ఒక గాలి తుపానులాగా ఊపిరి తెప్పించకుండా తిరుగుతూ పట్టణంలోకి పరుగెత్తింది. పట్టణంలో కలకలం. బిస్కట్ కేకులను తలకిందులు చేసేసింది. జెల్లీ బౌల్లోకి దూకి పదునైన గాలి మాదిరి దూసుకెళ్ళింది. బేకరీలోని అన్ని పాయ్లపై ఉన్న చెర్రీలను దొంగిలించింది. అయ్యో! ఇది దెయ్యం బిస్కట్ అని పట్టణవాసులు అబ్బురపడ్డారు. బెన్నీ దీన్ని ఎలా ఆపాలో ఆలోచించాడు. అప్పుడు అతనికి తన అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. అత్యంత ముష్టిగా ఉన్నదాన్ని కూడా ప్రేమతో మార్చవచ్చు. దెయ్యం బిస్కట్ మార్పు. ఇదో మంచి ఆలోచన అని బెన్నీ అనుకున్నాడు. అతను తన బేకరీకి పరుగెత్తి వెచ్చని పాలు మరియు తేనె తీసుకుని వచ్చాడు. అప్పుడు బిస్కట్ మఫిన్స్ జాగ్లింగ్ చేస్తున్నది. హే చిన్న బిస్కట్! అని బెన్నీ నెమ్మదిగా పిలిచాడు. నీకు ఒక చిన్న స్నాక్ కావాలా? నాకు స్నాక్? అని బిస్కట్ ఆశ్చర్యపోయింది. అవును, ప్రతి స్వీట్కీ స్వీట్నెస్ అవసరం అని చెప్పి బెన్నీ తేనెలో ముంచి, వెచ్చని పాలలో కొంచెం ముంచాడు. బిస్కట్ తేనె మరియు పాల రుచిని ఆస్వాదించింది. దానికో అద్భుత మార్పు జరిగింది. దాని కళ్లలో మెరుపు మాయమైంది. దాని కొమ్మలు అదృశ్యమయ్యాయి. దాని కూడేసిన తోక సడలిపోయింది. మరి ఏం జరిగింది? అది సాధారణమైన, రుచికరమైన బిస్కట్గా మారిపోయింది. పట్టణవాసులు ఆనందంతో కేరింతలు కొట్టారు. బెన్నీ సగర్వంగా నిలబడ్డాడు. పట్టణపు మేయర్ అతనికి బంగారు చెంచా బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజు నుండి బెన్నీ విచిత్రమైన రెసిపీలను ట్రై చేయడాన్ని మానేశాడు. కాని తన దగ్గర ఒక తేనె బాటిల్ మాత్రం ఉంచుకునేవాడు. ఏమో, మళ్ళీ అవసరం పడుతుందేమో. ఇదే నా చిన్నారి బిస్కట్కి కథ.